హాయ్ ఎవ్రీవన్. ఇదే గనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ వస్తుంది. వెబ్‌సైట్ రిలేటెడ్‌గా చాలా చాలా క్లియర్‌గా ప్రతి అప్డేట్ ఇస్తాను. ఎందుకంటే ఈ ఇయర్ కొత్త వెబ్‌సైట్‌లో జస్ట్ ఇప్పుడే ఒక 1 డే బ్యాకే ఈసెట్ స్టూడెంట్స్‌కి కూడా అదే వెబ్‌సైట్‌లో ఫస్ట్ టైం ఈసెట్ రిజిస్ట్రేషన్స్, సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అన్నీ జరిగాయి. సో ప్రతి ఒక్కటి పాయింట్ టు పాయింట్ నాకు తెలుసు కాబట్టి నేను మీకైతే చెప్తా క్లియర్ కట్‌గా. మీరు నా ఛానల్‌ని ఫాలో అయినట్టయితే సరిపోతుంది. ఇంకా ఏ ప్రాబ్లమ్ ఉండదు. ప్రతి అప్డేట్ కూడా నేను ఇస్తూనే ఉంటాను. అండ్ ప్రతి అప్డేట్ మీకు తెలుసుకోవడం కోసం ఒక వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేశాను. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. కామెంట్ సెక్షన్‌లో కూడా పిన్డ్ కామెంట్ కింద పెట్టాను. వెళ్లి చెక్‌ఔట్ చేయండి. అండ్ ఏపీ వెబ్‌సైట్ కూడా cap.apcfss.in అది ఉంటుంది. అది కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వెళ్లి చెక్‌ఔట్ చేయండి. సో ఫస్ట్ మీరు థంబ్‌నెయిల్ చూసుంటారు కదా! ఒక్క మొబైల్ ఉంటే మీరు మొత్తం ఎఫ్సెట్ 2026ని ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. కాబట్టి ఒక్క మొబైల్ తీసుకొని మీరు మొత్తం రిజిస్ట్రేషన్ ఎలా కంప్లీట్ చేయాలి ఏంటి అనేది ఒక నార్మల్‌గా ఇప్పుడు నేను చెప్తాను. తర్వాత వన్స్ అంతా ఓపెన్ అయిన తర్వాత ఇంకా డీటెయిల్డ్ నోటిఫికేషన్‌తో పాటు ప్రతి స్టెప్ సెపరేట్ వీడియోస్ అనేవి చేస్తూనే ఉంటా. ఫస్ట్ ఫీ పేమెంట్ అండ్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అనేది మీకు జూలై 20 నుంచి స్టార్ట్ అయ్యి జూలై 29 వరకు ఉంటుంది. ఫీ పేమెంట్ అండ్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది హెల్ప్ లైన్ సెంటర్‌లోని ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. అది 22 జూలై నుండి 31 జూలై వరకు ఉంటుంది. అలానే వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. 25 జూలై నుండి 31 జూలై వరకు ఇవ్వచ్చు. తర్వాత వెబ్ ఆప్షన్స్ లో చేంజ్ చేయాలి అనుకుంటే 1 ఆగస్ట్ రోజున మీరు వెబ్ ఆప్షన్స్ ని చేంజ్ కూడా చేసుకోవచ్చు. అలానే సీట్ అలాట్మెంట్ అనేది మీకు ఏ కాలేజ్ లో వచ్చింది, ఏ కేటగిరీలో మీకు సీట్ అలాట్ అయ్యింది, ఎంత ఫీజు ఉంటుంది, అన్ని డీటెయిల్స్ తో సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది రిలీజ్ అవుతుంది. అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది? 6 ఆగస్ట్ ను రిలీజ్ అవుతుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ కాలేజ్ రిపోర్టింగ్. మీకు వచ్చిన సీట్ అలాట్మెంట్ ఆర్డర్ లో వచ్చిన కాలేజ్ మాకు ఇష్టమే అని చెప్పి ఆన్లైన్ రిపోర్ట్ చేయాలి. వచ్చిన కాలేజీకి కూడా వెళ్ళి రిపోర్ట్ చేయాలి కొన్ని డాక్యుమెంట్స్ తీసుకొని. అది ఎప్పటి నుంచి 7th ఆగస్ట్ నుంచి 13th ఆగస్ట్ వరకు. ఆ డీటెయిల్స్ అన్ని కూడా నెక్స్ట్ వీడియోస్ లో చూద్దాం. తర్వాత క్లాస్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 10th ఆగస్ట్ నుంచి మీకు ఈ క్లాస్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది ఫర్ 2026 రౌండ్ 1 ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఇది. అండ్ క్లాస్ వర్క్ కూడా 10th ఆగస్ట్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. నా ఒక్క మొబైల్ ఉంటే మీరు చెయ్యొచ్చు అని చెప్పాను కదా! సింపుల్ గా నేను చెప్తాను చూడండి. మీకు కొత్త వెబ్సైట్ ఆల్రెడీ నేను చెప్పినట్టుగా cap.apcfss.in ఓకే. ఇందులో మీకైతే కొత్త వెబ్సైట్ ఇస్తున్నారు. లింక్ కూడా నేను ఇస్తాను. ఓకే. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఫీ పేమెంట్ అండ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది మొబైల్‌లో చేయొచ్చా లేదా అని చాలా మంది టెన్షన్ పడుతూ ఉంటారు. మీరు ఖచ్చితంగా మొబైల్‌లో చేయొచ్చు. ఎలా చేయాలో కూడా నేను చెప్తాను. చూపిస్తాను కూడా నెక్స్ట్ వీడియోలో. ఓకే. ఏంటి అంటే మొబైల్‌లో చేసేటప్పుడు రిఫ్రెష్ చేయకూడదు. ప్రాపర్ నెట్వర్క్ ఉండాలి. ఓకే. అండ్ తర్వాత ఇంకొకటి ఏంటి అంటే మనీ గనుక మీకు చేస్తున్నప్పుడు డెబిట్ అయిపోయిందంటే ప్రాబ్లమ్ అవుతుంది. ఓన్లీ మీకు స్టెప్ 1కి మాత్రమే అది కూడా ఫీ పేమెంట్ చేస్తున్నప్పుడు మాత్రమే మీరు ఎయిదర్ డెస్క్‌టాప్ మొబైల్‌లో కాకుండా ల్యాప్‌టాప్‌లో గానీ, డెస్క్‌టాప్స్‌లో గానీ లేదనుకున్నట్టయితే నెట్ సెంటర్‌లో గానీ చేయడం మంచిది. బట్ మొబైల్‌లో కూడా చేయొచ్చు. బట్ ఫీ పేమెంట్ కట్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే మీకు హెవీ ట్రాఫిక్ ఉంటుంది. సర్వర్ స్లోగా రన్ అవ్వచ్చు. లేదంటే మీరు రిఫ్రెష్ చేయొచ్చు. ఏదన్నా జరగొచ్చు. కాబట్టి ఇదొక్క స్టెప్‌నే మీరు గనక మొబైల్‌లో చేయడం అవాయిడ్ చేస్తే మంచిది. బట్ చేసుకోవచ్చు. కానీ చాలా కేర్ తీసుకొని చేయాలి. అదే చెప్తున్నాను. ఓకేనా? సో స్టెప్ 1ని మాత్రం కొంచెం ఫీ పేమెంట్‌ని స్కిప్ చేయడానికి ట్రై చేయండి. రిమైనింగ్ తర్వాత ఫీ పేమెంట్ లోనే మీకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా ఉంటుంది. ఓకే. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అంటే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అంటే ఏంటి తెలుసా? మీరు ఏదైతే ఎఫ్సెట్ ఎగ్జామ్ రాసేదానికన్నా ముందు ఇప్పుడు ఎఫ్సెట్ ఎగ్జామ్ రాసేదానికన్నా ముందు ఒక అప్లికేషన్ ఫామ్ ఎంటర్ చేసి ఆ డీటెయిల్స్ అన్ని మీరు అందులో ఎంటర్ చేసి ఫీ పేమెంట్ చేశారు కదా ఎగ్జామ్ రాయడానికి. ఆ ఏవైతే డీటెయిల్స్ ఇచ్చారో ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ లో కనిపిస్తాయి. ఈ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ లోనే ఓసీ స్టూడెంట్స్ అయితే ఈడబ్ల్యూఎస్ అప్డేట్ చేసుకోవడం, క్యాస్ట్ ఎవరైనా కావాలనుకుంటే అప్డేట్ చేసుకోవడం, లేదు అనుకున్నట్టయితే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇంకా స్టడీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడం, ఓకే, మార్క్ లిస్టులు అప్లోడ్ చేయడం ఇవన్నీ కూడా ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లోనే జరుగుతాయి. బట్ అందరికీ అడుగుతుందా అంటే లేదు. ఎవరికైనా ప్రాబ్లం ఉంటేనే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లో అవన్నీ అప్లోడ్ చేయమని అడుగుతుంది. ప్రాబ్లం లేని వాళ్ళకి పెద్దగా ప్రాబ్లం ఏమీ ఉండదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ అన్ని కరెక్ట్ డీటెయిల్స్ ఉంటే పెద్దగా మీకు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి అని ఏమీ అడగదు. ఎందుకంటే రీసెంట్ గా ఈసెట్ స్టూడెంట్స్ కి అయింది కాబట్టి వాళ్ళకి ఎవరికైనా ఏమీ ప్రాబ్లం లేకపోతే డేటాలో ఎడిట్ ఏమీ అవసరం లేదనుకున్న వాళ్ళకి ఓన్లీ స్టడీ సర్టిఫికేట్స్ మాత్రమే అడిగింది. అది చక్కగా వాళ్ళు పీడిఎఫ్ ఫార్మాట్ లో చేసుకొని <1 MB వచ్చేటట్టుగా అప్లోడ్ చేసేసారు. సో ఇది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మీరు మొబైల్లో చేసుకోవచ్చు. ఫీ పేమెంట్ మాత్రం చిన్న ప్రాబ్లం ఉంటే ఉండొచ్చు. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఆన్లైన్ లోనే మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ మీ డేటాని వెరిఫై చేస్తారు. ఎప్పటి నుంచి? జూలై 22 నుంచి 31 జూలై వరకు. మీరు ఏవైతే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లేదా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ లో మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ ఉంటాయో వాటిని జూలై
జూలై 22 నుంచి 31 జూలై వరకు ఆన్‌లైన్‌లోనే వెరిఫై చేస్తారు హెల్ప్ లైన్ సెంటర్‌లో ఉన్న అథారిటీస్. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఇన్ కేస్ ఓకే 80-90% పీపుల్‌కి మీకు ఆన్‌లైన్‌లోనే అయిపోతుంది. ఒక 10%కి ఏమైనా ప్రాబ్లమ్ రావచ్చు. ఒకవేళ మీ డేటా అనేది ఆన్‌లైన్‌లో మీరు ఎడిట్ చేయడానికి అవ్వడం లేదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ అయిపోతున్నాయి గానీ నాది ఇంకా ఆన్‌లైన్‌లో సర్టిఫికేట్ వెరిఫై అవ్వడం లేదు అని చూపిస్తుంది. అలాంటి వాళ్ళు మాత్రం హెల్ప్ లైన్ సెంటర్‌కి వెళ్ళొచ్చు. దాని లిస్ట్ ఏంటి? ఎక్కడికి వెళ్ళాలి? ప్రతి ఒక్కటి కూడా మళ్ళీ స్టెప్ బై స్టెప్ వీడియోస్‌లో నేను చెప్తాను. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితేనే ఇది ఆన్‌లైన్‌లోనే చేసుకోవచ్చు కంప్లీట్‌గా ప్రాబ్లమ్ లేదు. అది కూడా మొబైల్‌లోనే చేసుకోవచ్చు. తర్వాత వెబ్ ఆప్షన్స్ కూడా చక్కగా మీరు నెట్ సెంటర్‌కెళ్ళొచ్చు. లేదు అంటే మొబైల్‌లో చేసుకోవచ్చు. చెప్పాను కదా! ఒక్క మొబైల్ ఉంటే అన్ని చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ కూడా మీరు మొబైల్‌లో ఎలా చేయాలంటే వన్స్ మీకు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ సక్సెస్‌ఫుల్‌గా అయిపోయింది. మీరు ఎడిట్ చేయాల్సిన అనుకున్నవన్నీ ఎడిట్ చేసేసారు. ఇంకా మీకు ఎటువంటి తప్పులు లేవు. ఫీ రియంబర్స్‌మెంట్ ఎలిజిబిలిటీ వచ్చేసింది. స్టేటస్ కనిపిస్తుంది. యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఫీ రియంబర్స్‌మెంట్ ఆర్ ఆదా. ఇవన్నీ వచ్చేసిన తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేవి 25 జులై నుండి 31 జులై వరకు ఎప్పుడైనా మీరు ఎన్ని సార్లన్నా యాడ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. మళ్ళీ దానికి ఓటీపీ వస్తుంది. ఓకే. ఈ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కన్నా ముందు క్యాప్ రిజిస్ట్రేషన్ ఒకటి ఉంటుంది. క్యాండిడేట్ లాగిన్ కోసం మీకు క్యాప్ ఐడి ఒకటి, అలానే పాస్వర్డ్ ఒకటి మీ మొబైల్‌కి వస్తుంది. ఆ క్యాప్ ఐడి కూడా మీరు ఎక్కడికి వెళ్లి చేయించుకోక్కర్లేదు. క్యాండిడేట్ లాగిన్ అనేది కూడా మీరు న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే మీకు ఆన్‌లైన్‌లోనే మొబైల్‌లోనే చేసుకోవచ్చు. బిఫోర్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అండ్ ఫీ పేమెంట్ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే మీ ఆధార్ నంబర్ అడుగుతుంది. మీ కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. మొబైల్ నంబర్స్ అడుగుతుంది. అవన్నీ ఎంటర్ చేస్తే మొబైల్‌లోనే మీకు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది మీ అక్కడ ఇచ్చిన మొబైల్ నంబర్‌కి వస్తుంది. ఇది కూడా మొబైల్‌లోనే చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ ఎన్ని సార్లైనా మీరు పెట్టుకోవచ్చు. బట్ ప్రతిసారి మీరు పెట్టినప్పుడు చక్కగా యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే వెబ్ ఆప్షన్స్ మీకు లోపలికి తీసుకెళ్తుంది. ఓకే. యాడ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, మోడిఫై చేయొచ్చు, ప్రిఫరెన్సెస్ చేంజ్ చేసుకోవచ్చు. దీనికి కూడా సెపరేట్ వీడియో చేస్తాను. మొబైల్ ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు. మొబైల్‌ని డెస్క్‌టాప్ సైట్‌లో పెట్టుకోండి. అప్పుడు చక్కగా మీకు కనిపిస్తుంది. మీకు చిన్న స్క్రీన్ లాగా అనిపించదు. ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఆపరేట్ అవుతుంది మొబైల్ కూడా. తర్వాత చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్. కొంతమంది ఏం చేస్తారంటే వెబ్ ఆప్షన్స్ 25 జులై నుండి 31 జులై వరకు ఏదో ఒక రోజు పెట్టేసి ఫ్రీజ్ చేసేస్తారు. ఫ్రీజ్ చేసేస్తే మళ్ళీ చేంజ్ చేయడం అవ్వదు. బట్ మీకు ఎవరో చెప్పారనో, మీకే ఏదైనా ప్రిఫరెన్సెస్ చేంజ్ చేయాలని చెప్పి అనిపిస్తది. అప్పుడు 1 ఆగస్ట్ రోజున మళ్ళీ మీ వెబ్ ఆప్షన్స్ అనేవి అన్‌ఫ్రీజ్ అవుతాయి. అప్పుడు మీరు మళ్ళీ కూడా 1 ఆగస్ట్ రోజున కావాలంటే యాడ్, డిలీట్, ఎడిట్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఫ్రీజ్ చేయాలి. ఆ ఫ్రీజ్ ఎలా చేయాలి ఏంటి అనేది కూడా నేను చెప్తాను. ఈసారి మీకు ఫ్రీజింగ్ అనేది మ్యాండేటరీ చేశారు. అలానే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఫ్రీజ్ అవుతాయి ఆప్షన్స్. ఇప్పుడు ఈ వీడియోనే ఫైనల్‌గా తీసుకొని మీరు ఏ స్టెప్ తీసుకోవద్దు. ఇదంతా జస్ట్ మీకు చెప్తున్నాను. ప్రతి వీడియో కూడా ఇక్కడ రాసిన ప్రతి స్టెప్‌కి కూడా ఫైనల్ సెపరేట్ వీడియోస్ వస్తాయి డీటెయిల్డ్‌గా. తర్వాత సీట్ అలాట్‌మెంట్ రిలీజ్ అనేది కూడా మీరు మొబైల్ ద్వారానే 6థ్ ఆగస్ట్ రోజున డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది మేబీ మార్నింగ్ 9 నుండి నైట్ 9 వరకు ఏ టైంలో అయినా రావచ్చు. పర్టిక్యులర్ టైమ్ అంటూ ఏం మెన్షన్ చేయరు మనకి. సీట్ అలాట్‌మెంట్ 6థ్ ఆగస్ట్ రోజున ఎప్పుడన్నా కూడా రావచ్చు కాబట్టి అది కూడా ఆన్‌లైన్‌లోనే మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏ కాలేజ్‌లో వచ్చిందో తెలుస్తుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది మీరు ఆన్‌లైన్‌లో చేయొచ్చు. మీకొచ్చిన కాలేజ్ అనేది మీకు ఇష్టమే అని చెప్పి అక్కడ యాక్సెప్టెన్స్ అనేది ఉంటుంది. యాక్సెప్ట్ చేస్తే సెల్ఫ్ రిపోర్టింగ్ ఆర్డర్ అనేది జనరేట్ అవుతుంది మీకు. అండ్ కాలేజ్ రిపోర్టింగ్ అనేది మొబైల్‌లో చేయడానికి అవ్వదు. మీరు కాలేజ్ ఏదైతే వచ్చిందో దానికి వెళ్లి మీరు చేయాల్సొస్తుంది. అండ్ ఫైనల్లీ క్లాస్ వర్క్ స్టార్టింగ్ డేట్. నేను చెప్పొచ్చేది ఏంటి అంటే ప్రతి ఒక్కటి కూడా మొబైల్‌లో అవుతుంది. మొబైల్‌లో క్రోమ్‌లోకి వెళ్లి మీరు cap.apcfss.in వెబ్‌సైట్‌లో గనుక మీరు క్లిక్ చేస్తే డెస్క్‌టాప్ సైట్ అక్కడ 3 డాట్స్ ఉంటాయి. అది క్లిక్ చేసి డెస్క్‌టాప్ మోడ్‌లో పెట్టుకున్నట్టయితే మీకు క్లియర్‌గా కనిపిస్తుంది. లేదంటే కమింగ్ సూన్ అని ఓపెన్ కావాలన్నట్టు చూపిస్తుంది. డీటెయిల్డ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నీకు మళ్ళీ మొత్తం అన్నీ కూడా క్లియర్ కట్‌గా హెల్ప్ లైన్ సెంటర్ ఏంటి, ఏ డేట్స్‌లో ఉన్నాయి, ఎంత అమౌంట్ ప్రతి ఒక్కటి అందులో మెన్షన్ చేస్తారు. అండ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ కూడా అవుతాయి. స్పెషల్ సర్టిఫికేట్స్ ఎవరి దగ్గర అయితే స్పోర్ట్స్ ఇవన్నీ ఉంటాయో అవి కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాటి కోసం కూడా ఫర్దర్ డీటెయిల్స్ చెప్తాను. వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది. డిస్క్రిప్షన్‌లో జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా నేను చెప్తాను. ఫీ పేమెంట్ ఒక్కటే కొంచెం మొబైల్‌లోని జాగ్రత్తగా చూసుకుంటే మిగతావన్నీ కూడా మొబైల్‌లో చేసుకోవచ్చు. థాంక్ యూ సో మచ్.